సార్ కరుణాకర్ అనే పేషెంట్ 3 రోజుల కింద ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇక్కడ బయట ఫుడ్ తినడం వచ్చి వామిటింగ్ మోషన్ తోటి వచ్చి అడ్మిట్ అయ్యింది. దానికి ఇప్పుడు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటుండే అడ్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఈ రోజు బెటర్గా ఉన్నాడు. ఇంకొక అతను ఇప్పుడే వచ్చాడు. అతను కూడా ఫుడ్ పాయిజనింగ్ తోటి వచ్చింది. ఆయన అక్కడ బయట ఏదో నాన్ వెజ్ ఏదో తిన్నారు కదా, దాంతో ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. అతను కూడా ఇతను అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం. 1 day 2 days అట్లీస్ట్ 48 hours అని చూస్తే అర్థమైంది మనకి అట్లా ఫుడ్ పాయిజనింగ్ గురించి. సార్ ఈ కండిషన్స్ ఎట్లున్నాయి సార్? వీళ్ళది వాళ్ళకి బాధ ఏందన్నట్టు అవస్థ పేషెంట్స్ అంటే కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, వామిటింగ్, ఫీవరు, హై ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ బాగా హై ఫీవర్ వస్తుంది. 102, 103 అట్లా వస్తుంది. ఇతనికి కూడా అంతే ఫీవర్, ఇద్దరికి ఫీవర్ వస్తుంది. ఫీవర్, లూజ్ మోషన్, వామిటింగ్ తోటి అడ్మిట్ అయ్యారు. దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక అతను కొద్దిగా పర్లేదు, స్టేబుల్ అయ్యిండు. ఇంకొక అతను ఇప్పుడు